హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమంటే ఇదేరా 24వ భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం. సాయంత్రం చీకటి పడుతుండగా ఇంటి నిండా లైట్లు వెలిగాయి. ఇల్లు వెలిగిపోతుంది ఆ డెకరేషన్తో. రే బావా, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా అంటాడు ఉదయ్, చేతన్ ఫ్రెండ్. వెళ్ళాలి బావా, ఆఖరి నిమిషం వరకు నా ప్రయత్నం నేను చేస్తాను అంటాడు చేతన్ రెడీ అవుతూ. చేతన్ చెప్పకపోయినా అతని మనసు ఏంటో ఉదయ్కి తెలుసు. ఈ నిమిషం అది ఎంత బాధపడుతుందో కూడా అతను గ్రహించగలడు. బావా వద్దురా అంటాడు ఉదయ్ కార్ కీస్ వెతుకుతున్న చేతన్తో. ముందు కీస్ ఇవ్వు అంటాడు చేతన్ ఉదయ్ వైపు సూటిగా చూస్తూ. ఇక ఏమీ చేయలేక తన దగ్గరున్న కీస్ ఇచ్చి నేను కూడా రానా అంటాడు ఉదయ్. వద్దు అంటాడు చేతన్ బయటికెళ్తూ. నైట్కి వచ్చేస్తావా అంటాడు ఉదయ్. చూస్తాను అంటాడు. ఇక చేతన్ అక్కడ ఎలా ఉంటాడో ఊహించుకొని అతను కూడా డోర్ లాక్ చేసి చేతన్ కారులో ఎక్కి కూర్చుంటాడు. రే నువ్వెక్కడికి రా అంటాడు చేతన్. నేను కూడా వస్తాను అని మొండిగా వాదించి ఎలాగో ఒప్పించి ఉదయ్ కూడా వెళ్తాడు. బుట్టబొమ్మలాగా రెడీ అయిన సాధ్వి 6 అడుగుల అందగాడైన అభి పక్కన అతని చేయి పట్టుకొని నడుస్తూ బయటికి రాగానే అందరూ వాళ్ళనే చూస్తూ ఉండిపోయారు. ఈడు జోడు చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉన్న వాళ్ళని చూడడానికి 2 కళ్ళు చాలడం లేదు అందరికీ. అభితో కలిసి వచ్చి మాధవ్ గారి పక్కన కూర్చుంది సాధ్వి. స్టేజ్ ఎక్కి మైక్ అందుకున్నారు నిధి, చందు. వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ వచ్చిన వారిని ఎంటర్టైన్ చేస్తున్నారు. కాసేపటికి మాటల యుద్ధం ఆపి ఆదిత్య అక్షరాలని పాట పాడడానికి పిలిచారు. అక్షర చేయి పట్టుకొని స్టేజ్ ఎక్కించి అక్కడున్న చైర్లో తనని కూర్చోబెట్టి తనని చూస్తూ ఉండగా ఇద్దరు కలిసి పాట అందుకున్నారు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయ చేసావయ్యా, మనసులతో పాటాడి రాగం వేరు. అక్షర వెనక నిల్చొని ముందుకు వంగి నుదుటిన ముద్దు పెట్టి పాట ఆపేశాడు ఆదిత్య. వారి పాటలో లీనమై వింటున్న అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టారు. ఓ, పోలీస్ అంటే ఏమో అనుకున్నాను కానీ మా బావకి పాటలు కూడా వచ్చే అంటూ స్టేజ్ మీదకి వచ్చింది నిధి. మా అన్నయ్య తాట తీయగలడు, పాట పాడగలడు అని చందు అన్నాడు. అక్షరాన్ని కిందికి తీసుకెళ్ళగానే సాధ్వి అక్షర బుగ్గగిల్లి నీకు పాటలు వచ్చని నాకు చెప్పలేదే అంటుంది. అక్షర నవ్వి నాకు రాదు, మీ అన్నయ్యే నేర్పించాడు అంటుంది. బాగా పాడావు అంటుంది సాధ్వి. అందరూ ఒక్కొక్కరిగా వాళ్ళు అనుకున్న డ్యాన్స్ చేసేశారు. ఒక్కసారిగా పాటలు ఆపేసి లైట్స్ కూడా తీసేశారు. అందరూ ఏమైందోని కంగారు పడుతూ చుట్టూ చూస్తున్నారు. ఎవరికి ఏమీ కనిపించడం లేదు. అభి, సాధ్వి స్టేజ్ పైకి ఎక్కగానే వారిపైనే ఫోకస్ చేస్తూ వచ్చింది ఒక లైట్. అందరూ వాళ్ళ వైపే చూపు మళ్లించారు. అజయ్ మ్యూజిక్ పెట్టగానే ఇద్దరు సాల్సా డ్యాన్స్ చేశారు. ఒకరి కళ్ళలోకి ఒకరు తప్ప ఇంకేమీ చూడకుండా అడుగులు అటు ఇటు కాకుండా చేస్తున్నారు. సాధ్విని తన చేతుల్లో బొమ్మలాగా తిప్పుతూ డ్యాన్స్ చేస్తున్నాడు అభి. వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నంతసేపు కళ్ళు తిప్పలేదు ఎవరు. అభి సాధ్విని ఎత్తుకోగా అభి మెడ చుట్టూ చేతులు వేసి అలాగే కళ్ళలోకి చూస్తూ డ్యాన్స్ ముగించారు ఇద్దరు. వాళ్ళు అలా ఆపగానే లైట్స్ వెలిగాయి. అందరూ చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళ డ్యాన్స్ని. అభి, సాధ్వి డ్యాన్స్ చేస్తున్నప్పుడే అక్కడికి వచ్చిన చేతన్ వారిని చూసి అడుగులు వేయడం మర్చిపోయి అక్కడే నిల్చున్నాడు. వెనక నుండి ఉదయ్ బావా వెళ్ళిపోదామా అని అడిగాడు. వద్దు అంటూ ముందుకెళ్ళాడు చేతన్. అనుకోకుండా అజయ్ మొబైల్కి చేయి తగలడం వల్ల నేనే నువ్వని తెలుసుకున్నా అనే పాట ప్లే అవుతుంది. ఫోన్ కింద పడడం వల్ల స్క్రీన్ పనిచేయక పాట అలాగే కంటిన్యూ అయింది. తన పరిస్థితికి అనుగుణంగా ఉన్న ఆ పాట వింటూ దూరంగా ఉన్న సాధ్విని చూస్తూ ముందుకు నడిచాడు చేతన్. చేతన్ రావడం చూసి అతని దగ్గరికి వచ్చినాను. పక్కనే ఉన్న ఉదయ్ని కూడా పలకరించి వాళ్ళని కూర్చోబెట్టి టేబుల్ మీద సర్వ్ చేసి ఉన్న జ్యూస్ ఇచ్చింది. చేతన్ చూపు ఎటు ఉందో అర్థమైన అను అన్నయ్య జ్యూస్ అంటూ గ్లాస్ అందించింది. గ్లాస్ తీసుకుని అను వైపు చూసి నేను బాగానే ఉన్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు చేతన్. ఇంతలో అజయ్, పృథ్వీ వచ్చి చేతన్ని పలకరించి వెళ్ళారు. ఆదిత్య, అక్షర, చందు, నిధి, విజయ్లు కూడా ఏదో మాట వరుసకి గెస్ట్ కదా అని కాకుండా అను వాళ్ళ అన్నయ్య అనే గౌరవం ఇచ్చి మాట్లాడి వెళ్ళారు. కరణ్ మాత్రం చేతన్ వైపు కోపంగానే చూస్తాడు. అంతే కదా, సీతాదేవిని ఎత్తుకెళ్లిన రావణుడు అంటే లక్ష్మణుడికి కోపమే కదా. చేతన్ పైన కోపం కూడా అదే. కానీ ఇక్కడ అందరి సంతోషం పాడు చేయలేక సైలెంట్గా కూర్చున్నాడు కరణ్. అభి పక్కన నిల్చొని హ్యాపీగా నవ్వుతున్న సాధ్వి దూరంగా తనని చూస్తూ కూర్చున్న చేతన్ వైపు చూసి నవ్వడం ఆపేసి అభి చేయి గట్టిగా పట్టుకుంది. సాధ్వి ఎటు చూస్తుందో అటువైపు చూశాడు అభి. సాధ్వి చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా పట్టుకుని వేరే వైపుకి తీసుకెళ్లాడు.
అప్పటికే మనసులో ఏదో అలజడి ఉన్న బయటికి నవ్వుతూ ఉన్న సాధ్వి భయం రెట్టింపయింది. అది అర్థమైన అభి మాత్రం సాధ్విని ఏదో ఒకటి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాడు. అభి చేయి పట్టుకుని భుజంపై వాలి కళ్ళు మూసుకుంది సాధ్వి. మళ్ళీ లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఈసారి ఎవరి సౌండ్ కూడా వినిపించడం లేదు. తన పక్కనున్న అభిని ఎవరో దూరంగా లాగేశారని మాత్రం తనకి తెలుస్తుంది, కానీ చీకట్లో కనిపించడం లేదు. అక్షర అరుపు వినిపించింది దూరంలో. లాస్ట్లో గన్ సౌండ్ కూడా వినిపించింది సాధ్వికి. చుట్టూ ఏం జరుగుతుందో తనకి తెలియడం లేదు. కింద అభి కోసం నేలంతా తడుముతూ ముందుకెళ్తుంది. ఎవరో తనని బలవంతంగా ఎత్తుకుని భుజాన్ని వేసుకుని వెళ్తున్నారు. వారి నడక ఇంటి బయటకు సాగుతుందని అర్థమైంది. సాధ్వి గట్టిగా అభి అభి అని అరుస్తుంది. ఎవరూ పలకకపోవడంతో అన్నయ్య అని కూడా అరిచింది, కానీ నో యూజ్. తనని కారులో ఎక్కించి ఫాస్ట్గా కారులో ఎక్కి కూర్చున్నాడు చేతన్. సాధ్వి కారు దిగే ప్రయత్నం చేసింది, కానీ డోర్ లాక్ చేశాడు అప్పటికే. ఏయ్, ఎలా కనిపిస్తున్నాను నీకు? నేను పిచ్చివాడిని అనుకున్నావా? నేను ఎలా దక్కించుకోవాలో నాకు తెలిసే ఇంత జరగనిచ్చాను. ఇక చాలు. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. తప్పించుకునే ప్రయత్నం చేస్తే నా చేతుల్లో ఉన్న నీ వాళ్ళు అందరూ చచ్చిపోతారు అని బెదిరించాడు చేతన్. వద్దు, నా వాళ్ళని ఏమీ చేయకు ప్లీజ్. నువ్వు చెప్పినట్టే వింటాను అంటుంది సాధ్వి ఏడుస్తూ. కార్ స్టార్ట్ చేశాడు చేతన్. సాధ్వి వెయిట్స్ చేతన్ అనే బోర్డు. ఒక పెద్ద ప్యాలెస్లో పెళ్లి జరుగుతుంది. చాలా ఆరపాటంగా జరుగుతున్న ఏర్పాట్లన్నీ పెళ్లి కూతుర్ని మెరిసిపోయేలాగా రెడీ చేస్తున్నారు, కానీ మొహంలో సంతోషం లేదు. తన వాళ్ళు ఎవరూ పక్కన లేరని కావచ్చు. ఇంతలో పెళ్లి కొడుకు వచ్చి అందరినీ బయటకు పంపించి, ఏంటి సాధ్వి అలా డల్లుగా ఉన్నావు? నువ్వు నవ్వుతూ పెళ్లిలో కూర్చోవాలి, లేదంటే తెలుసుగా నీ వాళ్ళు ఏమవుతారు అంటాడు. సాధ్వి ఏడుస్తూ, ప్లీజ్ చేతన్, మా వాళ్ళని వదిలే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది. దట్స్ గుడ్, మరి ఈ కన్నీళ్ళేంటి అంటాడు. సాధ్వి కళ్ళు తుడుచుకొని, ఏడవను, సంతోషంగానే చేసుకుంటాను అంటుంది. అతడు నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు. సాధ్వి ఏడుస్తూ అక్కడే కూర్చొని, రా అభి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నువ్వు వస్తావనే నమ్మకంతోనే బ్రతుకుతున్నాను అనుకుంటూ అభిని తలుచుకుని ఏడుస్తూ ఉంది. సాధ్వి వాళ్ళ ఇంట్లో, అభి నేను కూడా వస్తాను, నువ్వు ఒక్కడివే వద్దు అంటాడు ఆదిత్య. వద్దా అది, సాధ్విని నేను తీసుకొని వస్తాను, నువ్వు అక్షరాన్ని జాగ్రత్తగా చూసుకో. అయినా నాకు తోడుగా చందు, పృథ్వీ, అజయ్, విజయ్ ఉన్నారు కదా, సాయంత్రానికి సాధ్వి ఇంట్లో ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు అభి. మరి ఇంతవరకు ముందు పాటలో మనం విన్నాం కదా, తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి. పీటల మీద కూర్చున్న సాధ్వి ఏడుస్తుంది, కానీ కన్నీరు బయటపడితే చేతన్ తన వాళ్ళని ఏం చేస్తాడు అనే భయం వల్లేమో మొహంలో ఏ భావం లేకుండా కూర్చునుంది. చెమటలు పడుతున్నాయి ఒళ్ళంతా, కానీ అలాగే కూర్చునుంది. మాంగళ్యధారణ అని పంతులు గారు మంత్రాలు అందుకోగాని గట్టి మేళం మోగింది. చేతన్ తాళి పట్టుకుని నిల్చునున్నాడు. అభి పెట్టిన ఎంగేజ్మెంట్ రింగ్ చేతిలో గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది సాధ్వి. చేతన్ తాళి కట్టడానికి వంగాడు. చేతన్ చేతిలో ఉన్న తాళి తన మెడలో తాకకముందే పక్కకి ఒరిగిపోయింది సాధ్వి. పెళ్లి ఆపడానికి అప్పుడే అక్కడికి వచ్చిన అభి, చందు, పృథ్వీ, అజయ్, విజయ్ సాధ్వి అని గట్టిగా అరిచారు. చేతన్ అభి వైపుకి తిరిగి సాధ్విని చూసేసరికి కళ్ళు మూసేసింది సాధ్వి. చేతన్ 2 అడుగులు వెనక్కి వేశాడు. అభి పరిగెత్తుకుంటూ వచ్చి సాధ్విని లేపే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ తనలో ఏ కదలిక లేదు. సాధ్వి సాధ్వి అని గట్టిగా అరుస్తున్నారు వాళ్ళు. చేతన్ ఒక పిల్లరికి ఆనుకుని అలాగే కూర్చున్నాడు. ఏం జరిగిందో అని అయోమయంగా. ఒక్కసారిగా సాధ్వి అని గట్టిగా అరిచాడు అభి. పల్స్ చెక్ చేసి అది ఆగిపోవడంతో సాధ్వి అని ఒక్కసారి గట్టిగా అరుస్తాడు చేతన్. ఫంక్షన్లో ఉండలేక చేతన్ని తీసుకుని ఇంటికెళ్తున్న ఉదయ్ చేతన్ అరుపుకి ఉలిక్కిపడి కారు సడన్గా ఆపుతాడు. బావా బావా ఏమైందిరా అంటాడు ఉదయ్. చేతన్ కళ్ళు తెరిచి, ఉదయ్ సాధ్వి సాధ్విరా అంటూ కారు దిగి వెనక్కి పరిగెడతాడు. ఉదయ్ చేతన్ వెనకే వెళ్ళి చేతన్ని పట్టుకుని, సాధ్వికి ఏమైంది బావా, ఏదైనా కల కన్నావా అంటాడు ఉదయ్. కల కాదురా, నా ప్రేమ గెలవాలని నేను ప్రయత్నిస్తే జరిగే నిజం కళ్ళ ముందు మెదిలిందిరా అంటాడు చేతన్ రోడ్డు పక్కనున్న రాయి పైన కూర్చుని ముఖాన్ని చేతిలోకి దాచుకుని. ఉదయ్ కార్లో నుండి వాటర్ తెచ్చిచ్చాడు. వాటర్ తాగి, బావా రేపు పెళ్ళయ్యే వరకు నన్ను ఇక్కడ ఉంచకరా, నేను ఎక్కడ తిరుగుతున్నానో కూడా నాకు తెలియకూడదు, పెళ్ళయ్యాక కానీ నేను మళ్ళీ హైదరాబాద్ రాకూడదు అంటాడు చేతన్. ఎందుకురా అంటాడు ఉదయ్. ఇక్కడే ఉంటే ఏ క్షణమైనా నాలోని రాక్షసుడు నిద్రలేస్తాడురా, సాధ్విని దక్కించుకునే ప్రయత్నం చేస్తాను, నాతో ఉంటే తను సంతోషంగా ఉండడం, తర్వాత సంగతి అసలు తన బ్రతికే ఉండదురా, నేను తాళి కట్టే క్షణం ముందు ఊపిరి వదిలేస్తుందిరా నాకు తెలుసు, అందుకే ఇక్కడ నుండి దూరంగా తీసుకెళ్ళు అంటాడు చేతన్. సరే అని ఆ రాత్రి మొత్తం తిరుగుతూనే ఉంటారు ఇద్దరు. ఉదయ్కి నిద్ర వచ్చి తూలుతూ ఉంటే నేను డ్రైవ్ చేస్తానని చెప్పి చేతన్ డ్రైవ్ చేస్తుంటాడు. కాసేపటికి ఉదయ్ నిద్రపోతాడు. అభి భుజం మీద తలవాల్చిన సాధ్వి కాసేపటికి కళ్ళు తెరిచి నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తుంది.
చేతన్ మళ్ళీ కనపడకపోవడంతో కొద్దిసేపట్లోనే నార్మల్ అయిపోతుంది. అందరూ సంగీత్ ఎంజాయ్ చేసి నెక్స్ట్ డేని పెళ్లి కనుక తినేసి పడుకుంటారు. తెల్లవారితోనే పెళ్లి పనులు హోరెత్తాయి. పెళ్లి కూతురులా ముస్తాబైన సాధ్వి పెళ్లి కళతో ఇంకా అందంగా కనిపిస్తుంది. తనకి ఏమాత్రం తీసిపోని విధంగా అభి ఉన్నాడు. అందరూ పెళ్లి జరిగే చోటుకి చేరుకున్నారు. అభిని 5 బామ్మర్దులు ఎత్తుకుని తీసుకుని వచ్చారు మండపంలోకి. సాధ్విని పల్లకిలో కూర్చోబెట్టుకుని మోసుకొచ్చారు తన అన్నయ్యలు. కూతురి మొహంలో ఆనందం చూస్తున్న మాధవ్, మధు గారులకి ఆనంద బాష్పాలు రాలాయి. మనవరాలని పెళ్లి కూతురులా చూస్తున్న కృష్ణ గారికి, తులసమ్మ గారికి ఒక పక్క బెంగ, మరో పక్క సంతోషంతో వర్ణించలేని తీయటి బాధ ఆవరించింది మనసులో. రుక్మిణి, రాధిక గారులకి అసలు వారి మనసులో భావాలు ఎలా వ్యక్తపరచాలో కూడా వారికి అర్థం కావడం లేదు. నిన్నటి వరకు కళ్ళ ముందు అల్లరి చేస్తూ వారి చుట్టే తిరిగిన కూతురు కాసేపట్లో మరో ఇంటి కోడలు కాబోతుంది. ఎంత పెద్దదైపోయింది. ఇలా ఉన్నాయి వారి ఆలోచనలు. కావలసినవన్నీ అందిస్తున్నారు అక్షర, అను, నిధి, కీర్తి. నారాయణ గారు కృష్ణ గారితో కలిసి వచ్చిన వారిని పలకరిస్తున్నారు. ఆదిత్య, చందు, పృథ్వీ, అజయ్, విజయ్, కరణ్లు ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. మండపంలో పెళ్లి మంత్రాలు మొదలుపెట్టారు పంతులు గారు. ముందుగా అభి వచ్చి పీటల మీద కూర్చున్నాడు. కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. అడ్డుతెర పెట్టి సాధ్విని పిలిచారు. బంగారు బొమ్మలాగా ఉన్న సాధ్వి వచ్చి అడ్డుతెరకి ఇంకోవైపు కూర్చుంది. మాధవ్, రుక్మిణి గార్ల అభి కాలు కడిగి కన్యాదానం చేశారు. ఆ క్షణం తన కూతురు ఇక నుండి వేరొకరి ఇల్లాలు అని కళ్ళు చెమర్చాయి ఇద్దరికి. జీలకర్ర బెల్లం పెట్టగానే అడ్డుతెర తొలగిపోయి ఒకరినొకరు చూసుకున్నారు అభి, సాధ్వి. పాణిగ్రహణం చేయించి సరిగ్గా ముహూర్త సమయానికి మాంగళ్యధారణ మంత్రాలు మొదలుపెట్టారు. అభి తాలి చేతుల్లోకి అందుకుని సాధ్వి మెడలో కట్టాడు. తాలిబొట్టు చేతుల్లో పట్టుకుని అభి వైపు చూస్తుంది. అభి చిన్నగా నవ్వి సాధ్వి పాపిట్లో కుంకుమ పెట్టి నుదుటిన ముద్దు పెట్టాడు. సాధ్వి కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. అక్షంతలు వర్షం కురిసింది ఇద్దరి మీద. కొంగుముడి వేసి 7 అడుగులు వేయించి తలంబ్రాలు ఆట ఆడించారు. కారు సడన్గా ఆగేసరికి కళ్ళు తెరిచాడు ఉదయ్. బయటికి చూసి, బావా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? రాత్రి ఏం చెప్పావు, ఇప్పుడు ఏం చేశావు అంటాడు ఉదయ్. ఆఖరిసారిగా ఒక్కసారి చూసి వెళ్ళిపోదాం బావా అని ఉదయ్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు చేతన్. వాళ్ళలా వెళ్తున్నప్పుడే కన్యాదానం జరుగుతుంది. ఇద్దరు మండపానికి కొంచెం దూరంలో కూర్చుని పెళ్లి చూస్తున్నారు. పాణిగ్రహణం కూడా చూడలేకపోయాడు చేతన్. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే బయటికి నడిచాడు. కారు డోర్ తీస్తూ ఉండగానే గట్టి మేళం మోగింది. చేతన్ గుండె చెరువైంది. ఆ క్షణం నుండి సాధ్వి అభి భార్య. అది తలుచుకుంటేనే గుండె బరివెక్కుతుంది. ఏదో బాధ గొంతును నొక్కేస్తుంది. ఇంకో నిమిషం కూడా అక్కడ ఉండలేక ఉదయ్తో కలిసి వెళ్ళిపోయాడు. గేటు దగ్గరున్న స్క్రీన్లో నవ్వుతూ అభిని చూస్తున్న సాధ్విని ఆఖరిసరిగా చూసి దూరంగా వెళ్ళాడు. ఉంగరాల ఆట కోసం బిందెలో ఉంగరాలు వేశారు పంతులు గారు. చెరొక్కసారి తీశారు. ఇక ఆఖరిసారి ఎవరు తీస్తారు అని అందరూ ఎదురు చూస్తున్నారు. బిందెలో ఉంగరం వేయగానే ఇద్దరు పోటీగా ఉంగరం వెతుకుతున్నారు అనుకుంటున్నారు చూసే వాళ్ళందరూ. కానీ అభి గెలవాలని సాధ్వి గెలవాలని అభి ఉంగరం వదిలేస్తున్నారని తెలియదు పాపం. తర్వాత ఉంగరం పట్టుకున్న సాధ్వి చేయి పట్టుకుని బయటికి లాగాడు అభి. ఒకరి గెలుపు ఒకరు కోరుకున్న ఇద్దరిని చూసి మురిసిపోయారు అందరూ. తర్వాత అరుంధతి నక్షత్రం చూపించారు. అలా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక వచ్చిన అతిథులు వారిని ఆశీర్వదించి వెళ్లారు. అప్పగింతల సమయం రానే వచ్చింది. సాధ్వి వెళ్ళిపోతుంది అంటే వారి శరీరం నుండి ఒక అవయవం దూరం అవుతున్నంత బాధ కలుగుతుంది అందరికీ. అందరినీ హత్తుకుని ఏడుస్తుంది సాధ్వి. ఆదిత్య బాధ అయితే వర్ణనాతీతం. చందు, పృథ్వీ, అజయ్, విజయ్లు చెల్లిని గుండెకి హత్తుకుని ఎటువంటి కష్టం కలిగినా నీకు మేమున్నావనే భరోసా ఇస్తున్నట్టు కళ్ళతోనే చెప్పారు. సాధ్వి వెళుతుంది. తన అన్నయ్యతోనే అయినా తననే వారి మొదటి బిడ్డగా అనుకున్న ఆదిత్యాన్ని తలుచుకుని ఇంకా బాధపడింది అక్షర. అను, నిధి కూడా సాధ్విని పట్టుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. తులసమ్మ గారు బావురమంటూ సాధ్విని హత్తుకుంది. కృష్ణ గారి గుండెపై వాలి వెళ్ళొస్తాను తాతయ్య అని చెప్పింది సాధ్వి. అందరూ ఏడిస్తే తను అక్కడ సంతోషంగా ఎలా ఉంటుందని అందరినీ మందలించి సాధ్వికి ధైర్యం చెప్పి అభి చేతిలో పెట్టారు. కన్యాదానం చేస్తున్నప్పటికీ అప్పటి నుండే కన్నీరు ఆగడం లేదు మాధవ్ గారికి. ఏడుస్తున్న సాధ్విని చూస్తే ఇక ఆగలేనని తెలిసి అభి చేతిలో చెయ్యి వేసి సాధ్వి జాగ్రత్త అని చెప్పారు మాధవ్ గారు. సాధ్వి నుదుటిన ముద్దు పెట్టి, జాగ్రత్త తల్లి, అక్కడ అమ్మ ఉండదు, సర్దుకుపో అని తల్లి మనసు ఆగక తన ఇంట్లో ఎలా మెలగాలో చెప్తున్నారు రుక్మిణి గారు. సాధ్విని తమకి కూడా కూతురు అనుకున్న రాధిక, మధు గారి బాధకి మాటలు సరిపోవు చెప్పడానికి. వారు కూడా అభికి సాధ్విని అప్పచెప్పారు.
వెళ్ళొస్తాను బాబాయ్ అని రంగయ్యకి చెప్పింది సాధ్వి అతని చేతులను పట్టుకుని. ఏడుస్తూ సాధ్వి వైపు చూసి, నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి సాధ్వమ్మ, వెళ్ళిరా అంటాడతను. అందరికీ చెప్పి అభితో కలిసి కారు ఎక్కింది. ఆ ఇంటి ఆడపడుచు అల్లుడు హోదాలో వారి వెనకే వెళ్లారు అక్షర ఆదిత్యాలు. అల్లరి చేయడానికి నిధి కూడా చందు వాళ్ళని తీసుకుని అభి ఇంటికెళ్ళింది. అభి సాధ్వి వెళ్ళేసరికి ఆ వీధి చివర భారత్కి రెడీగా ఉన్నారు అందరూ. వారి ఆట పాట చిందులతో ఇంటి వరకు తీసుకెళ్లారు. ఆ భారత్లో చందు నిధిని ఎత్తుకుని డ్యాన్స్ చేశాడు. ఇక నిధి ఆనందానికి పట్టపగ్గాలేవు. ఇంకా ఏడిపించకుండా నిధి మీద తనకి ఉన్న ఇష్టాన్ని అక్కడే చెప్పాడు చందు. గుమ్మం వరకు రాగానే హారతితో ఎదురుగా ఉంది అక్షర. అందరూ వాళ్ళ చుట్టూ చేరి పేర్లు అడుగుతున్నారు. అక్షర, అను, నిధి, కరణ్ అభి వైపు, సాధ్వి అన్నయ్యలు అందరూ సాధ్వి వైపు. ముందు సాధ్వి చెప్పాలని అక్షర వాళ్ళు, ముందు అభినే చెప్పాలని ఆదిత్య వాళ్ళు గొడవ పడుతున్నారు. సాధ్వి మాత్రం సిగ్గుల చిలకలాగా అందంగా సిగ్గుపడుతుంది. వాళ్ళ గొడవ చూసి నవ్వుకుంటున్నారు ఇద్దరు. ఇక వాళ్ళతో గెలవలేమని అర్థమై, సాధ్వి నువ్వే చెప్పు అన్నాడు చందు. సాధ్వికి అంతమందిలో అభి పేరు చెప్పడానికి మాటలు రావడం లేదు. అభి కూడా సాధ్వి ఏం చెప్తుందా అని చూస్తున్నాడు. సాధ్వి మెల్లగా, సాధ్వి అభిమన్యు వచ్చాం అంటుంది. సాధ్వి చెయ్యి తన వేలతో గట్టిగా నొక్కాడు అభి. నొప్పితో కనిబొమ్మలు ముడేసి అభి వైపు చూస్తుంది సాధ్వి. సాధ్వి చుట్టూ చెయ్యి వేసి, సాధ్వి అభిమన్యు అంటాడు అభి కూడా. ఇద్దరికి హారతి చేయి లోపలికి పంపిస్తుంది అక్షర. సాధ్వి దేవుడి దగ్గర దీపం వెలిగించి అభితో కలిసి దేవుడికి దండం పెట్టుకుంటుంది. తర్వాత ఇద్దరు దాక్షాయణి గారి ఫోటోకి నమస్కారం చేసి వేరువేరు గదుల్లోకి వెళ్తారు. ఆదిత్య, అక్షర, కరణ్, నారాయణ గారు తప్ప మిగిలిన వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. సాధ్వి ఫ్రెష్ అయి సన్నని చీర కట్టుకుని ఉదయం నుండి రెస్ట్ లేనందున నిద్రపోతుంది. కిందకెళ్తూ సాధ్వి గదిలోకి చూస్తాడు అభి. చేతి నిండా పెళ్లి గాజులు, నుదుటిన కుంకం, కాళ్ళకి పారాణి, గోరింటాకు చేతులు, బుగ్గన చుక్క, ఏడ్చినందుకు ఎర్రగాయిన బుగ్గలు, ముక్కు అలసిపోయి వాలిన కనురెప్పలు, నిద్రలో నవ్వుతున్న పెదాలు. అందంగా నిద్రపోయిన సాధ్విని చూసి ఒక్క నిమిషం ఆగిపోయాడు అభి. కింద నుండి కరణ్ పిలుపు వినపడడంతో కిందికెళ్ళాడు. అక్షర చెప్తున్న పనులు చేస్తున్నాడు కరణ్, ఆదిత్య. చెప్పినవన్నీ ఆర్డర్ ఇచ్చేశారు ఆ రాత్రికి. తెల్లవారితే వ్రతం కనుక అన్ని ఏర్పాట్లు త్వరగా జరిగిపోతున్నాయి. ఉదయం లేవగానే తలస్నానం చేసి రెడీ అయింది సాధ్వి. అభిని చూడాలనిపిస్తున్నా పెళ్లి వల్ల అమ్మాయికి వచ్చే సహజమైన సిగ్గు వల్ల చూడలేకపోతుంది సాధ్వి. కాసేపటికి పృథ్వీ, చందులు అందరినీ తీసుకుని వ్రతం జరిపించడానికి వచ్చేశారు. చాలా భక్తిగా చేసింది సాధ్వి వ్రతం. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాట్లు కూడా త్వరగానే చేసిన గ్రాండ్గా చేశారు. ఒకరికి పోటీగా ఒకరు మెరిసిపోతూ ఉండగా రిసెప్షన్ కూడా జరిగిపోయింది. అభి, సాధ్వీల మీద పూలవాన కురిపించారు వారిని సర్ప్రైజ్ చేయడానికి. నెక్స్ట్ డే ఉదయం కరణ్ తనకు అనుకున్నట్టు ఆస్ట్రేలియా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అభిని హక్ చేసుకుని వెళ్ళొస్తాను వదిన అని సాధ్వికి చెప్పి, అక్షరాకి జాగ్రత్తగా ఉండమని చెప్పి నారాయణ గారిని తీసుకుని ఆదిత్య వాళ్ళతో కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. ఆ రోజు నైట్ వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. రూమ్ మొత్తం పువ్వులతో అలంకరించారు. అభి గదిలో ఎదురు చూస్తూ ఉండగా సాధ్విని రెడీ చేస్తున్నారు నిధి, అను. సింపుల్గా రెడీ అయిన సాధ్విని చూసి ఆట పట్టిస్తున్నారు వాళ్ళు. సాధ్వి బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. అక్షర, తులసమ్మ గారు వచ్చి సాధ్వి చేతిలో పాల గ్లాసు పెట్టి తనకి తెలిసిన మాటల్లో భర్తతో ఎలా మెలగాలో చెప్పారు నానమ్మ. అక్షర సాధ్వి నుదుటిన ముద్దు పెట్టి రూమ్లోకి పంపించింది. వాళ్ళని మాత్రమే అక్కడ వదిలి అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. చాలా రోజులు ఆ ఇంట్లో స్వేచ్ఛగా తిరిగిన సాధ్వికి ఆ నిమిషం అడుగులు చాలా కష్టంగా పడుతున్నాయి. తనకి నచ్చినట్టు మార్చుకున్న ఆ గదిలో కదలడం కూడా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. రూమ్లోకి వచ్చి గడియ వేసిన సాధ్విని చూసి ముగ్ధుడయ్యాడు అభి. సాధ్విని సమీపించి తన చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టి సాధ్విని హక్ చేసుకుని ఆమె తలపైన తన గడ్డ మానించి కళ్ళు మూసుకుని ఆ నిమిషం వారి ప్రేమ ఆస్వాదించాడు అభి. ఆమె కళ్ళలోకి చూసి పాపిట్లో, నుదుటి మీద, కళ్ళ మీద, చెక్కిలిపైన ముద్దు పెడుతూ పెదాలు అందుకుని తొలిరేయి చక్కెర ముద్దు రుచి పంచుతున్నాడు. ప్రతి ముద్దుకి ఒక ఐ లవ్ యూ చెప్తున్నాడు. సాధ్వి మౌనంగా అభి ప్రేమకి కరిగిపోవడం తప్ప మాట్లాడలేకపోతుంది. ఎప్పటి నుండో తనని ఊరిస్తున్న వంపుని చేరి చీర కొంగు పక్కకి జరిపి ఇన్ని రోజులుగా కళ్ళ నిండా చూసుకోలేని పుట్టుమచ్చని ముద్దాడి సాగాడు అభి. తన్మయత్వంలో మునిగిపోయింది ఆమె. ఆమె భుజం నొక్కి పట్టుకుని అభి జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి వారి మధ్య ఉన్న ఆ చిన్నపాటి దూరాన్ని చెరిపేస్తుంది. ఆ వెన్నెల రాత్రి వారి దాంపత్య జీవితానికి సుఖారంభం మొదలైంది.
అభిని పూర్తిగా తనలో కలిపేసుకుని తను మొత్తంగా అభిలో కలిసిపోయింది సాధ్వి. అభి గుండెపై పడుకొని ఎప్పుడు నిద్రపోయిందో కూడా తెలీదు. బద్ధకంగా కళ్ళు తెరిచి నిద్రపోతున్న అభిని చూసి నుదుట ముద్దు పెట్టి తల నిమిరి స్నానం చేయడానికి వెళ్ళిపోయింది. తను లేచేసరికి సాధ్వి పక్కన లేకపోవడంతో పూర్తిగా కళ్ళు తెరిచి చూశాడు అభి. ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిల్చుని సింధూరం పెట్టుకుంటుంది. అభి లేచి వెనక నుండి హక్ చేసుకుని ఆమె భుజం మీద తలపెట్టి అద్దంలో నుండి ఆమె ముఖాన్ని చూస్తున్నాడు. అభి వైపు చూస్తూ అప్పుడే లేచారు అంటుంది సాధ్వి. సాధ్వి మెడవంపుల్లో తల పెట్టేసి ముద్దులు పెడుతూ నువ్వు నాకంటే త్వరగా లేచావే అంటాడు అభి. అభి స్పర్శ చెక్కిలి గింతలు పెడుతుంటే నేను పూజ చేయాలి వదలండి అంటుంది సాధ్వి. అభి సీరియస్గా చూసి ఇన్ని రోజులు చేసిన ఆ దేవుడు పూజలు చాలు, ఇక ఈ రోజు నుండి ఈ 10 దేవుడు పూజలు చేయి అంటూ సాధ్విని 2 చేతుల్లోకి ఎత్తుకుని మళ్ళీ బెడ్ మీదకి చేరిపోతాడు. వారి జీవితం ఆనందంగా సాగుతుంది. 4 రోజుల తర్వాత సాధ్వి వాళ్ళ అమ్మ వాళ్ళందరికీ సాధ్వికి తెలియకుండా పిలిచాడు అభి. కిచెన్లో పనిచేస్తూ హాల్లో సౌండ్స్ వినిపించేసరికి భుజానున్న టవల్ చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చి అందరినీ చూసిన ఆనందంలో షాక్ అయింది. మాధవ్ గారిని హక్ చేసుకుని నాకొక్క మాట కూడా చెప్పలేదు వస్తున్నట్టు అంటూ గొడవ మొదలుపెట్టేసింది. అల్లుడు గారు చెప్పొద్దన్నారు తల్లి అంటారాయన. అందరూ సాధ్వి చుట్టూ చేరి ఈ 4 రోజులు బెంగ తీర్చుకున్నారు. పెళ్ళైన వారం రోజుల తర్వాత అభి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. మళ్ళీ సాధ్వికి తోడుగా డాలర్ని ఇంట్లోనే పెట్టేవాడు అభి. అభి కోసం ఎదురు చూస్తూ అలసిపోయి ఇంటికొస్తే సేద తీర్చుతూ కోపంలో వస్తే అర్థం చేసుకుని అతన్ని కూల్ చేయడం, ఇష్టమైనవి వండి పెట్టడం చేస్తూ అభిని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇన్ని రోజులు తన కోసం ఎదురు చూసేవాళ్ళు లేక టైం చూసుకోకుండా పనిచేసే అభి ఇప్పుడు తను వెళ్తే కానీ సాధ్వి తినదని త్వరగా ఇంటికెళ్తున్నాడు. సాధ్వి వంట చేస్తుంటే వెనక చేరి అల్లరి చేయడం, తనకి కావాల్సింది బ్రతిమలాడైనా అలిగి అయినా తీసుకుంటున్నాడు అభి. అదేనండి ముద్దులు హగ్గులు. డ్యూటీతో పాటు సాధ్వికి కూడా టైం ఇస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు అభి. కొన్ని నెలల తర్వాత అభి ఇంటికొచ్చేసరికి సాధ్వి డాలర్తో ఆడుకుంటూ ఉంది. అభికి విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంది. అభి ఇంటికి రాగానే ఫ్రెష్ అయి కాఫీ తాగుతూ కూర్చున్నాడు. సాధ్వి పక్కన నిల్చుని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా అభి సాధ్విని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఏం ఆలోచిస్తున్నావు అంటాడు. అది అది అంటూ అభి నుదుటిన ముద్దు పెట్టి మన ఆనందం ఇంకా పెంచడానికి మన ఇంటికి ఇంకొకరు రాబోతున్నారు అంటుంది. అభికి మొదట అర్థం అవ్వక ఇంకొకరా ఎవరు బంగారం అంటాడు సాధ్విని గట్టిగా పట్టుకొని. ఇలా గట్టిగా పట్టుకోకు వచ్చేవారికి ఇబ్బంది అంటుంది సాధ్వి. నా పిల్లాన్ని నేను పట్టుకుంటే ఎవరికి ఇబ్బంది అంటాడు అభి అయోమయంగా. అభి అమాయకత్వానికి నవ్వి అభి చేయి తీసి తన బొజ్జ మీద పెట్టి వీరికి అంటుంది. అభి ఆనందానికి హద్దులు లేవు. సాధ్విని ఎత్తుకుని తిప్పేస్తాడు సంతోషంలో. సాధ్వి మొహం నిండా ముద్దులు పెట్టేసి ఆదిత్యకి కాల్ చేయబోయాడు. వద్దు అని వారించి వెళ్ళి చెప్దాం అంటుంది సాధ్వి. కాసేపటికి ఇద్దరు రెడీ అయి కారులో బయలుదేరతారు. ఇంటి ముందు కారు ఇద్దరు సీరియస్గా దిగి ఇంట్లోకి వెళ్తారు. ఇద్దరు సీరియస్గా ఉండేసరికి ఏమైంది సాధ్వి అంటారు రుక్మిణి గారు. నేను ఇంకా ఇంటికి వెళ్ళనమ్మా, ఇక్కడే ఉండిపోతాను అంటుంది కోపంగా. రుక్మిణి గారు కంగారుగా ఏదైనా గొడవ పడ్డారా అంటారు. ఆయన్ని అడగండి, అన్నీ ఆయనకి నచ్చినట్టే చేయాలి, లేకపోతే అయ్యగారికి కోపం వస్తుంది అంటుంది సాధ్వి. అభి కూడా అలాగే మాట్లాడేసరికి అందరూ కంగారు పడతారు. అభి సాధ్వి గట్టిగా నవ్వుతారు. అభి సాధ్వి భుజం చుట్టూ చెయ్యి వేసి మావయ్య కంగారు పడకండి, ఇదంతా సాధ్వి ప్లాన్, ఇలా నటించమని చెప్పింది అంటాడు. అందరూ సాధ్వి వైపు సీరియస్గా చూస్తారు. అమ్మో అలా చూడకండి మీరు, మీ కోపం పోయే విషయం కూడా చెప్తాను అంటూ అభి వైపు చూసి నవ్వుతుంది. అందరికీ విషయం అర్థమైపోతుంది. సాధ్విని కుర్చీలో కూర్చోబెట్టి దిష్టి తీస్తుంది తులసమ్మ. తమని మామల్ని చేస్తుందని వారు కాలు భూమి మీద ఆనడం లేదు మామలకి. వారి ఆనందాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. డెలివరీకి అక్షరాన్ని తన ఇంటికి తీసుకెళ్తాను అని సాధ్వి అభి అనుకుంటే వద్దు అంటారు ఇంట్లో వాళ్ళు. తన డెలివరీ టైంకి సాధ్వి గుడ్ న్యూస్ చెప్పడంతో అక్షరాకి మేనత్త పోస్ట్ వస్తుందని హ్యాపీ అయింది అక్షర. ఆ వారంలోని అక్షరాకి బాబు పుట్టాడు. వాడికి సాధన్ అని పేరు పెట్టుకున్నారు అక్షర ఆదిత్యాలు. మెల్లగా సాధ్వి కూడా నెలలు నిండుతున్నాయి. అభి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు సాధ్విని. చాలా వరకు పనుల్లో హెల్ప్ చేస్తూ తన దగ్గరే ఉంటున్నాడు. ఈ విషయం తెలిసిన కరణ్, నారాయణలు కూడా డెలివరీ టైంకి వచ్చేస్తామని చెప్తారు. కొన్ని రోజుల తర్వాత అభి మెటర్నిటీ బయట తిరుగుతూ ఉన్నాడు. అందరూ అభి టెన్షన్ చూసి తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని ఎవరు ఇష్టదైవాన్ని వాళ్ళు మొక్కుతున్నారు. కాసేపటికి నర్స్ బయటకొచ్చి సార్ మీకు పాప పుట్టింది అని చెప్పగానే
అభి సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ఎందుకంటే సాధ్వి ఎప్పుడు మనకి నీ అమ్మగారే పుట్టాలి అనేది, అలాగే మా అమ్మని నాకు ఇచ్చింది అనుకుంటాడు అభి. పాపని జాగ్రత్తగా ఎత్తుకుని ముద్దు పెట్టుకుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చూస్తున్నాడు అభి. అభి చేతిలో నుండి పాపని తీసుకున్నారు మామలు. తర్వాత అభి సాధ్వి దగ్గరికి పాపని ఎత్తుకుని వెళ్ళి సాధ్వి నుదుటిన ముద్దు పెట్టి, మా అమ్మని మళ్ళీ నాకు ఇచ్చిన దేవతవి, నా బంగారానివి నువ్వు, ఐ లవ్ యూ అంటాడు. సాధ్వి నవ్వి, నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా అంటుంది. అభి మాట్లాడలేక తల ఊపి అంటాడు పాపని చూస్తూ. సాధ్వి అనుకున్నట్టే పాప పుట్టింది. సాధ్వి తర్వాత మళ్ళీ తన కూతురే ఆ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల కనుక కింద నడిపిస్తే మట్టి అంటుతుందని తన గుండెలపై నడిపిస్తున్నారు అందరూ. కరణ్ కూడా పాపలోనే వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు. అచ్చు మా వదినలాగే ఉంది అంటూ మురిసిపోతున్నారు నారాయణ గారు కూడా. సాధ్వి అనుకున్నట్టే పాప పుట్టడంతో వాళ్ళ అత్తగారి పేరే దాక్షాయిని కలిసేలాగా పాపకి దక్ష అని పేరు పెట్టింది. సాధన్ దక్షాల బోసి నవ్వులతో, అల్లర్లతో, కేరింతలతో, తప్పటడుగులతో ఆ ఇల్లు బృందావనం తలపించింది. ఇక్కడితో ఈ కథ సుఖాంతం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.